హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్స్ గురించి ఒక్కసారి చూద్దాం, అనాలిసిస్ చేద్దాం. స్కోర్ ఎంత రావచ్చు, సీరియస్ ఆస్పిరెంట్కి స్కోర్ ఎంత రావచ్చు, ఎంత వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. పేపర్ని ఒకసారి చూసిన తర్వాత మనకి ఈ పేపర్ అనేది అంత ఈజీ అయితే కాదు. ఈ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ. పేపర్ మోడరేట్ టు టఫ్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి పేపర్లో ఎలా ఇచ్చారంటే అన్నీ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ ప్లస్ స్టేట్మెంట్ వైజ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ అదేవిధంగా క్రొనాలజికల్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, క్రొనాలజికల్ ఆర్డర్, అదేవిధంగా మ్యాచ్ ది ఫాలోయింగ్స్. ఈ కొన్ని 2 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ. బట్ ఓవరాల్గా అటు జాగ్రఫీ కానీ ఇటు కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం టఫ్గానే ఉంది పేపర్. ముఖ్యంగా మనకి ఇంగ్లీష్కి వస్తే ఇంతకుముందు ఇంగ్లీష్ ఎలా ఇచ్చేవారంటే చాలా తక్కువ సెంటెన్స్తో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంగ్లీష్ కూడా లెంతీ క్వశ్చన్ పెంచేసిండు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇటు మెంటల్ ఎబిలిటీ కానీ ఇంగ్లీష్ కానీ కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం కంపల్సరీ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ టైం ఫ్యాక్టర్ అవుట్ ఉంటుంది. ఆ లెంతీయెస్ట్ క్వశ్చన్స్ని మనం చూసుకోవాలి. టైం సరిపోదు. కంపల్సరీగా మీకు ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినప్పటికీ, అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా టైం ఫ్యాక్టర్ అయితే ఉంటుంది కంపల్సరీగా. సో టైం ఫ్యాక్టర్ ఒకటి, లెంతీయెస్ట్ క్వశ్చన్స్ ఒకటి, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు, స్టేట్మెంట్ వైజ్ ఇచ్చాడు. సో కాబట్టి ఐ థింక్ సో మనకి ఒకసారి చూద్దాం. ఈ పేపర్ 1 కరెంట్ అఫైర్స్ మోడరేట్ టు టఫ్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్లు మోడరేట్ ఉన్నాయి, కొన్ని చాలా టఫ్ ఉన్నాయి అనమాట. ఈవెన్ జాగ్రఫీ కూడా మీకు టఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ గాల్వాన్ వ్యాలీకి నార్త్ సౌత్ సీరియల్స్ ఇచ్చాడు. హాట్ స్ప్రింగ్స్ గాల్వాన్ వ్యాలీ అది చాలా కష్టం అనమాట. అంటే ఎవరు ఏ ఫ్యాకల్టీ కూడా, స్టూడెంటే కాదు ఫ్యాకల్టీ కూడా ఆ యూతో చెప్పరనమాట. సో అలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే మనకి ఓవరాల్గా అటు కరెంట్ అఫైర్స్ కానీ ఇటు జాగ్రఫీ కానీ అటు సైన్స్ కానీ ఇలా చూస్తే మనకి ఏది చూసినా కూడా కొంచెం అది పదాలు ఇచ్చే టెర్మినాలజీ కానీ కొంచెం డిఫరెంట్గానే ఉంది. బట్ ఈ పేపర్లో ఏంటంటే ఎక్కడ కూడా తప్పులు అనేది దొరలకుండా చూసుకుని జాగ్రత్త పడ్డారు, అదొకటి చెప్పుకోవాలి. బట్ ఇది యావరేజ్ స్టూడెంట్ నేను అనుకోవడం ఏంటంటే అబోవ్ యావరేజ్ బాగా సీరియస్ ఆస్పిరెంట్కి సంబంధించి చూద్దాం ఒకసారి. యావరేజ్ స్టూడెంట్ అందరికీ ఈ పేపర్ మనకి చూస్తే ఈ ఫస్ట్ పేపర్ ఎంత టఫ్గా వచ్చినప్పటికీ 70 అబోవ్ వస్తాయి, అది వేరే సంగతి. బట్ ఇక్కడ మనం జాబ్ రావాలి కాబట్టి ఐ థింక్ సో ఈ పేపర్ 1 అనేది కొంచెం మోడరేట్ టు టఫ్ ఉంది కాబట్టి మనం ఇది ఐ థింక్ సో అందరికీ 90 ఈ 100 మధ్యలో వస్తాయని అనుకుంటున్నాను నేనైతే. నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి 90 to 100 మధ్యలో, అంటే జాబ్ రావడానికి మ్యాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం 90 to 100 ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తుంది పేపర్ చూసిన తర్వాత. మళ్ళీ ఫైనల్ కన్క్లూజన్ చూద్దాం రేపు సాయంకాలం. అనేది ఒక 2 పేపర్స్ ఉన్నాయి కదా ఓవరాల్ కట్ ఆఫ్ కూడా, అప్పుడు చూద్దాము. బట్ ఈ పేపర్ 1 చూసిన తర్వాత మనకి అటు ఇంగ్లీష్ కానీ ఇటు మెంటల్ ఎబిలిటీ కానీ అటు కరెంట్ అఫైర్స్ కానీ ఇటు జాగ్రఫీ కానీ ఇటు సైన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత అటు పర్యావరణానికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఈజీగా ఉన్నాయి. అవి కూడా ఆ స్టేట్మెంట్ వైజ్ ఇచ్చాడు. అది కూడా అన్ని స్టేట్మెంట్లు చదివితే కానీ మనకి ఆన్సర్ వచ్చేటట్టు లేదనమాట. కొన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్లో అన్నీ పెడితే కానీ అది దగ్గర క్లోజ్గా ఉన్నాయి. కొన్ని మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా 1-2 తప్ప. ఓకే, ఇవన్నీ కొంచెం రీడింగ్ అంటే అది చదవడానికి కాస్త టైం పట్టేటట్టు ఉంది. 1 మినిట్కి సరిపోదు యాక్చువల్గా, అలా ఇచ్చాడు కాబట్టి 90 to 110, 100 దాటి వచ్చే అవకాశం చాలా రేర్ కేసెస్. ఐ థింక్ సో నా అనాలిసిస్ ప్రకారం 90 ఆన్ యావరేజ్. ఓకేనా, చాలామంది 70-80 మధ్యలో ఉంటారు. బట్ జాబ్ రావడానికి 90 to 100 మధ్యలో స్కోర్ ఉంది అనుకుంటున్నాను, స్కోప్ ఉంది అనుకుంటున్నాను నేను. కాకపోతే పేపర్ 2, ఈ పేపర్ 2లో మనకి హిస్టరీ. ఈ హిస్టరీలో అది ఇండియన్ హిస్టరీ అయినా తెలంగాణకి సంబంధించిందైనా కూడా మనకి కొన్ని వేగ్ క్వశ్చన్లు ఇచ్చాడు. వేగ్ క్వశ్చన్స్ అవి మనకి ఎక్కడ కూడా చదివి ఉండవు అలాంటి క్వశ్చన్స్ అనమాట. టెర్మినాలజీ కానీ కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని వేగ్ క్వశ్చన్. హిస్టరీ కొంచెం టఫే అనిపించింది. సో కొన్ని వేగ్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. కాన్సెప్ట్ బేస్డ్ ఇచ్చాడు, అది సెంటెన్స్ క్రొనాలజికల్ ఆర్డర్ ఇచ్చాడు, మళ్ళీ సీరియల్ ఇచ్చాడు. అది వేగ్ క్వశ్చన్. హిస్టరీ కొంచెం టఫ్గానే ఉంది. పాలిటీ మోడరేట్, కొన్ని పాలిటీలు టఫ్ అన్నట్టు కొన్ని చాలా ఈజీ ఉన్నాయి. పాలిటీ మోడరేట్గా ఉంది, పాలిటీ మోడరేట్గా ఉంది. అదేవిధంగా సొసైటీ, ఈ సొసైటీలో కొన్ని డేటాబేస్లు ఇచ్చాడు, కొన్ని మనకి కాన్సెప్టివల్ కూడా ఇచ్చాడు అనమాట. ఇది కొన్ని మోడరేట్ అనుకోవచ్చు. ఓవరాల్గా ఇది కూడా మోడరేట్ టు టఫ్ అనమాట పేపర్. ఇక్కడ లక్ ఏంటంటే కొంచెం పాలిటీ కొంచెం డెప్త్గా చదివిన వాళ్ళకి కొంచెం ఫెచింగ్ వస్తుంది, ఒక 40-50 క్వశ్చన్స్ వరకు. అదొకటి చూసుకోవాలి. ఇకపోతే ఈ పేపర్ 2 స్కోరింగ్ ఏంటంటే 100 to 110 వస్తాయేమో అనుకుంటున్నాను నేను ఈ స్కోరింగ్కి. అందుకంటే ఎక్కువ ఛాన్స్ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటుంది. ఉండొచ్చేమో
సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, బట్ ఇక్కడ ఎంత సివిల్స్ ప్రిపేర్ అయినా ఇది కొన్ని పదాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇవి. సో ఐ థింక్ సో 100 to 110 అనుకుంటున్నాను నేనైతే. అదేమో పేపర్ 1 ఏమో 90 to 100 అనమాట, మధ్యలో ఉంటుంది. యావరేజ్ ఇది 100, అది యావరేజ్ 90 అనమాట. ఎందుకంటే ఎక్కువ ఉండదని అనిపిస్తుంది స్కోర్ నాకైతే. సో ఇది రేపు పేపర్ 3 పేపర్ 4 అయిన తర్వాత రేపు ఈవినింగ్ యావరేజ్ కట్ ఆఫ్ ఓవరాల్గా మనం ఒకసారి చూసి నేను అనాలిసిస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎందుకంటే ఈరోజు నేను అదేదో చెప్పి మిమ్మల్ని, ఎందుకంటే ఎగ్జామ్ రేపు రేపు ఉంది కాబట్టి రేపు 2 పేపర్స్. సో మళ్ళీ అది మోరల్గా అదేంటంటే మళ్ళీ మీ ఇంపాక్ట్ మీ మీద పడుతుంది మళ్ళీ. సో ఇది మీరు రాసిందే కాబట్టి నేను చెప్పడం జరిగిందనమాట. సో అందరికీ కూడా ఇదే ఒపీనియన్ ఉండొచ్చు బహుశా. నా ఒపీనియన్ నేను చెప్పాను. సో యావరేజ్ ఫస్ట్ పేపర్ 90, సెకండ్ పేపర్ 100 to అది ప్లస్ ఆర్ మైనస్ ఏముంది దానికి, అది ఈ 2 అంటే యావరేజ్. రేపు పేపర్లు చూస్తే అప్పుడు ఓవరాల్గా 4 పేపర్స్. ఈ 4 పేపర్స్లో యావరేజ్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి కొంచెం స్కోరు పెరుగుతుందన్నమాట, అది చూసుకోండి. సో కీప్ యువర్ మైండ్ ఆన్ యువర్ టుమారో ఎగ్జామినేషన్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.